ఓం సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకి ఈరోజు సాయి టీవీ కుటుంబంలోని మరికొంతమంది సాయి బంధువుల్ని పరిచయం చేసుకుందాం. సాయి టీవీ ఒక విశ్వమందిరంగా, ప్రతి గృహంలో సాయినాథుని ప్రతిరూపంగా ప్రతిక్షణం మనకి సాయిని దర్శింపచేస్తూ ఎంతో ఆనందాన్ని, సాయినాథుని ఆశీస్సుల్ని అందిస్తుంది. సాయి టీవీ వచ్చే గృహాల్లో నిజంగా మనందరికీ తెలుసు, ఉదయం లేచి నిద్ర లేవగానే అలా సాయి టీవీ ఆన్ చేస్తే మళ్ళీ బాబాగారికి సేజారతి అయ్యేంత వరకు సాయినాథుని నామము, రూపము అలా వినపడుతూనే ఉంటాయి. బాబాగారు అలా ఒక చక్కని కుటుంబాన్నంతా విశ్వ కుటుంబంగా చేస్తూ ఉన్నారు. సాయినాథుని 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాల సమయంలో సాయి టీవీ అనే ఏర్పాటు చేసి ఈ వ్యవస్థకి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మరి మన సాయి బంధువులందరినీ కలిసి వారి వారి అనుభవాలు, సాయి టీవీతో సాయి బంధువుల ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గరలో ఉన్న కొత్తూరుకి మనం ఇవాళ వచ్చాము. లక్ష్మి అనే ఒక సాయి బంధువు ఇక్కడ మనల్ని ఆహ్వానించారు. మరి లక్ష్మి గారితో పాటు ఇక్కడ అనేక మంది సాయి బంధువులు విచ్చేస్తున్నారు. వారందరితో కూడా మాట్లాడి బాబాగారితో వారి జీవితాల్లో ఉన్న అనుబంధం, బాబాగారి దయతో వారికి కలిగిన అనుభవాలు అన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 2004లో అండి మేము బాబాగారు సత్సంగము ఇలాగా ఒక చెల్లూరు గ్రామంలో సత్సంగం జరుగుతోంది అంటే మేము వెళ్ళి చూడడము, అక్కడ సత్సంగము అది అంతా నచ్చి, బాబాగారు నామము నచ్చి మేము వెళ్ళి ఇలాగే మేము చేసుకోవాలి అనుకొని 2004లో జనవరి నెలలో స్టార్ట్ చేసామండి. అదైతే కొద్ది రోజులు గడిచినాక అది సత్సంగము ఉంచాలా బాబాగారు ఏంటి అన్న సందిగ్ధంలో పడేశారు. అయితే అది కంటిన్యూస్గా 10 ఇయర్స్ జరిగింది. తర్వాత బాబాగారి దయ వల్ల ఒక ఇంట్లో చేసుకునేవాళ్ళం సత్సంగం మేము. అయితే అక్కడ అది కొంచెం అనుకూలంగా లేదు, ఏంటంటే పడిపోవడం ఏంటో కొంచెం ఇబ్బందిగా అనిపించి మేము ఏంటి ఆ పరిస్థితి అనుకునేటప్పటికి బాబాగారి దయ వల్ల ఒక పెద్ద ఆయన మేము స్థలం ఇస్తాము మీరు కట్టుకోండి గుడి అంటే దాన్ని హాల్ కింద అనుకున్నాం ఫస్ట్. బాబాగారు మా మీద ఎంత ప్రేమ అంటే ఆయనకి అది మేము మాటలో చెప్పలేనిది. ఏంటంటే బాబాగారు హాల్ అనుకున్నదల్లా ఆయన ప్రతిరూపంగా ఇక్కడ షిరిడి సాయి మందిరం ఏ మాదిరి అయితే జరుగుతోందో ఈరోజు అదే మాదిరి మాకు సేవలు కానివ్వండి, బాబాగారు దయ ఎలా ఉందంటే ఈరోజు అక్కడ పుష్పం పడింది అంటే ఆయన అనుగ్రహం లేనిది అది మేము చేయలేము. ఇది సాయి మాత్రం చేయిస్తూ ఉన్నారు మా చేత.
ఇది మా యొక్క ప్రతి వాళ్ళు, ప్రతి సాయి బంధువు చెప్పే మాట ఇదే. మేము చేసేది కాదు ఇది, సాయి మాత్రమే మా చేత ఇటువంటి సేవలు చేయిస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఈరోజు ఇది ఎంత అంటే ఉదయము సేవ, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, తెల్లవారుజామున 3:30కు వచ్చి సేవ చేసేవాళ్ళు. ఈ 3 years నుంచి ఇదే మాదిరి జరుగుతూ ఉంది. బాబా మేము ఉన్ననాళ్లే కాదు, మా తరతరాలు కూడా ఇదే మాదిరి మా ఊర్లో జరగాలని నా యొక్క ప్రార్థన, మా సాయి బంధువులందరి ప్రార్థన ఇదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మా మేనల్లుడండి ఇంజనీర్ చదువుతున్నాడు వాళ్ళకిలో. అక్కడ శరత్ బాబూజీ గారు బాబాది కొంచెం పరిచయం అయింది. దాని మీద షిరిడి వెళ్ళాడండి. వెళ్ళి బాబాని చూసొచ్చి బాబా ఫోటోను సాయి లీలల పుస్తకం తీసుకొచ్చాడండి. పట్టుకొచ్చి మాకు ఇచ్చాడండి మా అమ్మాయి గారి ఇంటికాడ హైదరాబాద్లో ఉంటే. అది చూసి నాకు కొంచెం బాబాది చదువుతులోనూ ఇష్టమైందండి. తర్వాత అమెరికా వెళ్తా సత్సంగం పెడదాం సెల్లూరులో అని పెట్టుకున్నాడండి. పెట్టాడండి. 6 నెలలకి నేను సెల్లూరు వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇలా నామం చెప్తున్నారు అంటే వెళ్ళానండి దగ్గరికి. ఆ సత్సంగంలోకి వెళ్తే ఆ నామం నాకు ఇష్టమైందండి. ఏదైనా సరేలే కత్తూరులో పెట్టాలి, ఇది నామం బాగుంది బాబాది అని కత్తూరు వచ్చి నేను కత్తూరులో అందరిని అడిగితే సరే పెట్టండి అన్నారండి. సరే అని పెట్టేవాడి నామం. పెట్టి అలా 11 సంవత్సరాలు జరిగిందండి నామం. జరిగేటప్పటికి ఒక మండవాలోగుల్లో చెప్పేవారండి. చెప్పేటప్పటికి ఎవరో ఒకళ్ళు స్థలం ఇస్తా అన్నారండి. ఊరు ఒకళ్ళు పెద్దవారు ఇస్తానంటే అప్పుడు బాబాది సావిడి కడదాము, డబ్బులు లేవు కూడా అనుకున్నామండి. అయితే మా అన్నయ్య గారు అబ్బాయిని నేనే అన్నాను, స్థలం ఇచ్చారు డబ్బులు లేవు బాబా గుడి కడదామంటేని మందిరం అనుకున్నామండి. అంటే ఆ అబ్బాయి అన్నాడండి, అక్క నువ్వేమి ఇది అవ్వకు నేను ఇస్తాను అన్నాడండి. అలాగ బాబాది ఇదయిందండి. బాబా నామం అలాగ జరుగుతుందండి. కడత మొదలు పెట్టేవండి, అందరూ తీసుకున్నామండి. బాబా ఫోటో అనుకున్నామండి. ఫోటో అన్నదల్లా విగ్రహం వచ్చిందండి బాబాది. అప్పటి నుంచి ఇలా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం వారకొచ్చం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిందండి ఈ గుడి కట్టి. బాబా నామం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ ఇష్టం మీద ఏమో బాబా చాలా సూక్ష్మంగానే వచ్చాడండి. మా ఊరు మేము పెద్ద కష్టపడలేదు. విగ్రహం కూడా అలాగే వచ్చిందండి. మా వదిన ఇచ్చిందండి విగ్రహం. బాగా జరుగుతుందండి ఇప్పటికి. అవన్నీ వాళ్ళే చెప్పాలండి. బాగున్నాయని ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు. లేదు మొదట బాబాదంటే ఏదో యేసుప్రభు నామలా ఉందని కొందరు ఏదో సంశయించారండి. తర్వాత అందరికీ ఇష్టమైంది, వస్తు మొదలుపెట్టారు. శరత్ బాబూజీ గారిది మరి సాయిబాబాదే కదండి. ఆ నామం ఓం లేదని కొందరు సంశయించారండి. కానీ ఇష్టమైన వాళ్ళు అందరూ ఇప్పుడు బాగా వస్తున్నారులేండి. మీ ప్రోగ్రాం చూసాక మరీ వస్తున్నారులేండి. నా పేరు రాణి అండి. అది ఇంకా ఏ సంవత్సరం అని చెప్పలేనండి, జ్ఞాపకం లేదు. కానీ వెళ్ళాక ఇంకా అనుభూతి అనేది చెప్పలేమండి. చెప్పలేము. ఆ అనుభూతి 1 నెల దాకా అలాగే ఉండిపోయిందండి. ఇంకెప్పుడు మళ్ళీ షిరిడికి ఎప్పుడు వెళ్దామా అని అనిపించిందండి. మళ్ళీ సంవత్సరానికి బాబా తీసుకెళ్ళాడు. ఇంతకే చెప్పవలసింది ఏమిటంటే అండి, ఇక్కడ డెకరేషన్ చేయాలి ఒకళ్ళు అన్నారండి. నాకు డెకరేషన్లో పువ్వులు అది కడతాం అది నాకు చేత కాదు. అయితే నేను అనుకున్నానండి, మా ఇంట్లో మా ఆయన గారు అయితే చాలా కోపం, ఆయనకి అసలు ఇష్టం ఉండవు ఇలాంటి. అయితే ఏమో అండి బాబా ఎందుకో ఆ తిట్లకి అన్నిటికి తట్టుకున్నాము. మా కోడలు నేను అన్నానండి, మా కోడల్ని నువ్వు బాబా డెకరేషన్ ఒట్టి చేసి వెళ్ళిపో, నామం అంటే బయటికి రావండి మేము, అందుకని డెకరేషన్ ఒట్టి చేసి వెళ్ళిపోతే ఇంక గొడవ ఉండదు అని అన్నాను. అదే ఆ అమ్మాయికి అండి ఇప్పుడు దాకా ఆ డెకరేషన్ ఆ పువ్వులు చేయటం అన్నీ ఆ అమ్మాయికి బాబా ఇచ్చాడు.
అన్నిటికి ఇప్పటికంటే మా ఆయన గారు మా ఇంట్లో మా బాబెట్టి అందరూ మారారండి. ఇప్పుడు బాబా అంటే చాలా ఇష్టపడుతున్నారు, గుడికి వస్తున్నారు, బాబా దర్శనం చేసుకుంటున్నారు. బాబాకి సందా కూడా వెళ్ళారండి ఆయన. మేము ఒక మెట్టు కూడా ఎవరి మెట్టు ఎక్కిన మనిషి అందరి ఇళ్ళకి వెళ్ళి సందా అడిగారు బాబాది. అదే అండి గొప్పది మార్పు మాలో. ఇదండి ఇప్పుడు బాబా. చాలా బాగా నచ్చిందండి. ఇంకా పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం దాకా అదే పని అండి. ఇంకా పని అయిపోయిన కాడి నుంచి ఇంకో ఈ టైంకి ఏదన్నా వస్తామండి. పొద్దున్నే వస్తానండి నేను ఇక్కడికి. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం కానండి. అన్నీ మీ ప్రోగ్రాలు అన్నీ చూస్తున్నాను, మీ అనుభవాలు చెప్తున్నారు, చెప్పేవాళ్ళు అన్నీ అంటున్నాను, బాగా చెప్తున్నారు. అనిల్ గారు ఒకటి ఇది దేశదిగా డైరీ ఆయన ఎవరండి మళ్ళీ సుబ్రహ్మణ్యం గారిది. సాయంత్రం ఆయన చెప్తున్నారు శ్రీశైలం సాయిదాస్ గారు. ఇవన్నీ చూస్తామండి, ఇవన్నీ వింటున్నాం. పాటలు బాగున్నాయి, చాలా బాగుందండి. అదే పైకి తీసుకొస్తున్నారు, బాగాను అనిపిస్తుందండి. అలాగే ఇంకా అనుభవాలు మా అందరి భక్తులు, అందరి అనుభవాలు భక్తులు కథలు కూడా మాకు అందరికీ తెలియాలండి. అలాగా ఇప్పుడు శివసేన స్వామి గారు అది చెప్పారండి. మళ్ళీ ఇంకెవరిది అది బాబా పాదాలు కూడా మాకు అది ఇప్పుడు చూడలేదండి. మీరు బాబా పాదాలు చూపించారు. ఏదో అది ఏ ఊరు తీసుకెళ్ళారు కురాలి, అది ఎప్పుడు చూద్దామా అనిపిస్తుందండి. అది ఒకటి చూడాలి. కుశలాచంద్రతోటి ఆ సమాధి, వేప చెట్టు ఇవన్నీ కూడా ఆ రెండు చూడలేదండి. మేము ఇప్పటికా 4-5 సార్లు వచ్చామండి సిరిడి. బాబాది మాకు బాగా నిదర్శనం బాగా కనపడిందండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మా అబ్బాయికి 6 సంవత్సరాలండి. 6 సంవత్సరాల వయసు అప్పుడు మా బాబాకి కంటికి దెబ్బ తగిలిందండి. అప్పటికే నేను బాబాకి దండం పెట్టుకుంటా, బాబా పూజ చేసుకుంటా ఉండేదాన్ని. ఒకసారి ఆడుకునే సమయంలో ఒక బాబు రాయి సిరితే అది వచ్చి నల్లగుడ్డుకి తగిలిందండి. అది క్రాక్ ఇచ్చింది. నల్లగుడ్డు క్రాక్ ఇచ్చేసరికి బాబాకి దండం పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కుదరదు, కాకినాడ తీసుకెళ్ళండి అని చెప్పారు. అయ్యో బాబాని వెంట తీసుకురాకుండా, ఫోటో కూడా తీసుకురాకుండా వచ్చానేనని చాలా బాధపడ్డానండి. అంతలోకి మా మావయ్య గారు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఫోన్ నెంబర్లు బుక్ అవసరం అని చెప్పేసి బుక్ తీసుకొచ్చి చేతిలో పెట్టారండి. అది చూడబోయేసరికి దాని మీద బాబాగారి ఫోటో ఉంది. ఇంకా భయపడక్కర్లేదు, బాబాగారు మనతో ఉన్నారని చెప్పేసి కాకినాడ తీసుకెళ్ళి చూపించేసరికి ఇక్కడ కుదరదమ్మా హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారండి. చెప్పేసరికి హైదరాబాద్ తీసుకెళ్దాము, వేరే కిరణ్ హాస్పిటల్లో కూడా చూపించి అప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి కిరణ్ హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి పర్వాలేదమ్మా నేను చేస్తాను, కానీ కష్టం, చాలా కష్టమైన పరిస్థితి ఇది అని చెప్పారండి. చెప్పేసరికి ఇంకెంత బాధాకరమో చెప్పనవసరం లేదు. అలా ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి బాబుకి ఆపరేషన్ చేయించారండి. దానికి క్రాక్ ఇచ్చిన దానికి కుట్లు వేసారు. కుట్లు వేసేసరికి 1 నెల రెస్ట్గా ఉండమని చెప్పారండి. ఈ నెల బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువ ఆడనివ్వకూడదు, ఎగరనివ్వకూడదు, ఒక గాజు బొమ్మను చూసినట్టు చూడాలని చెప్పారండి. ఇంచుమించు అలా చూసి నెల తర్వాత తీసుకురండి అని చెప్పేసి నెల తర్వాత తీసుకుని వెళ్ళామండి. వెళ్ళేసరికి రేపొద్దుట మీ బాబుకి కుట్లు రిమూవ్ చేసి క్లీన్ చేస్తామమ్మా, కన్ను చూపు వస్తే మీ అదృష్టం, చూపు రాకపోతే మేమేం చేయలేము అని చెప్పారు. బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నీ పాదాలు పట్టుకుని ఉన్నాను, మమ్మల్ని సంతోషంగా పంపిస్తావో బాధపడతా పంపిస్తావో నీ ఇష్టం అని చెప్పేసి ఆ రాత్రంతా బాబాని పట్టుకుని ఉన్నాను. ఉండేసరికి కన్ను రిమూవ్ చేసి కుట్లు రిమూవ్ చేసండి క్లీన్ చేసేసారు. మరుసటి రోజు తీస్తానన్నారు. అలాగే ఆ రాత్రంతా బాబా ఫోటో పట్టుకుని అలాగే ఉండి, బాబా నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించలేరని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని ఉన్నానండి. ఆ తర్వాత కట్టు రిమూవ్ చేసేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఐకి తగిలిందండి. ఈ రైట్ ఐ మూసేసి ఇది ఏంటమ్మా అని చూపించానండి. ఇంత చిన్న ఫోటో చూపించాను. ఇది బాబా ఫోటో అమ్మా అన్నారు.
ఇంక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పానండి. ఆ తర్వాత అక్షరాలు చూపించడం అన్నీ చూపించడం చేశారు. చేస్తే మొత్తం అన్నీ క్లియర్గా చెప్పాడండి. ఇప్పుడు మా బాబు ఇప్పుడు 10th వచ్చాడండి. ఫస్ట్ క్లాస్లో యూకేజీ కంప్లీట్ అయిన తర్వాత జరిగింది. ఈ 10 సంవత్సరాల నుంచి బాబా గారి దయ వలన నా బిడ్డ కంటి చూపు చాలా ఆరోగ్యంగా ఉందండి. ఇప్పటికీ కూడా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మా బాబు వెంట ఉండి కాచి కాపాడి రక్షిస్తున్న నా గురుదేవుడు శ్రీ సాయినాథుని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నేను ఒకసారి షిరిడి వెళ్దారనుకున్నాను. వెళ్దారనుకునేటప్పటికి ఆగిపోయింది. మా తాతగారు పోయాను అని. రెండోసారి కూడా వెళ్దారని సత్సంగంలోకి వచ్చాను. ఎంతో పోరాడి వస్తే మళ్ళీ కూడా రాలేకపోయాను. అప్పుడు నా బదులు మా అత్తయ్య గారు వచ్చారు. వచ్చితే నేను ఇంకా లోనికి తొలిపే చేసుకుని ఏడుతో కూర్చుని ఉన్నాను. ఏడుతో కూర్చుని ఉంటే ఇంక అలాగే నాకు వెళ్ళనాక లేదు కదా అని ఎంతో బాధగా అలాగే కుళ్ళిపోతూ ఉన్నాను. వచ్చేటప్పటికి అక్కడ అందరూ కలిపి పారాయణం చేసుకున్నారంట. ఒక్క పారాయణం మాత్రం వదిలేసారంట. వదిలేసి ఇక్కడ చేసుకుందారులే అని అందరూ కలిపి ఇక్కడ అనుకుంటే అక్కడ పారాయణం చేసుకుని ఒక పారాయణం వదిలేసారు. మీరు వాళ్ళందరూ కలిపి చేసుకుంటారంట, నువ్వు వెళ్ళు అన్నారు. అక్కడికి ఎప్పుడు వెళ్తానన్నా సరే వద్దని నాకు ఇక్కడికి సత్సంగం ఏంటో తెలియదండి. తెలియపోయినా సరే పోలే ఆ పారాయణ వింటాననేసి వచ్చాను. వచ్చేటప్పటికి నాకు ఎంతో బాబాని చూడగానే ఎంతో ఇష్టంగా అయ్యింది. బాబా నీ దగ్గరికి ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు అని అడిగాను. అడిగేటప్పటికి మనం ఎప్పుడు వెళ్ళాము 2 సంవత్సరాలకి మళ్ళీ అని అడిగాను. వారం రోజులకి బాబా వస్తాడు ఇక్కడ, ఈ బాబాయే వస్తారన్నమాట అనుకున్నారు. అప్పుడు నాకు బాబా వస్తాడని కూడా తెలియపోయినా కానీ అలా అనుకుని ఆ మాపు నైట్ పడుకున్నాక తెల్లారుజామున 4 గంటలకి ఈ బాబాయే నేను స్నానం చేసినట్టుగా నాకు కల వచ్చింది. కల వచ్చాక నేను 4 గంటలకి ఇటు అంత విగ్రహానికి నేను స్నానం చేస్తాం ఏంటి బాబా, నిజంగానే నాకు స్నానం చేయించే భాగ్యం ఉన్నదా? బేపనోళ్ళు చేస్తారు కానీ మనం నేను ఎక్కడ సరిపోగలను నీకు అనుకున్నాను. అనుకున్నాక కలగడం మర్చిపోయాక మళ్ళీ వారం రోజులకి లక్ష్మి గారు తెల్లారగట్ట బాబా 5 గంటలకి వస్తారంట, బైపాస్ రోడ్ని తీసుకొస్తున్నారు, అందరూ రాయండి అన్నారు. అన్నాకనే మళ్ళీ తయారయ్యి మెట్లు దిగేటప్పటికి కళ గుర్తుకొచ్చింది. అవును ఆ బాబా అలాగే ఉంటాడా లేకపోతే ఇంకో బాబా లాగా ఉంటాడా, చచ్చిపోయిన తండ్రి అయితే ఆ బాబా లాగే ఉండాలి అనేసి మెట్లు దిగి గబగబగా బైపాస్ రోడ్డుకి నాకు అడుగు ఎలా పడుతుందో తెలియకుండా అడుగు అలాగే వేసుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి కారు టిక్కులోంచి తీయగానే కళ్ళలో ఉన్న బాబే కనిపించి ఇంకా అలాగే ఉండిపోతుందో నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. అప్పుడు మళ్ళీ బాబా నువ్వు నిజంగా ఇంతలా కనిపించావు, తాను నీకు చేయించగలనా అని మళ్ళీ అనుకున్నా. నేను మళ్ళీ అనుకునేటప్పటికి అలాగే మళ్ళీ అప్పుడు వీళ్ళు ఏమీ అనుకోలేదు, కొంచెం తెలియదు నాకు. స్నానం చేస్తారో బేపనం పెట్టుకుంటారో ఏమీ తెలియదు. వారం రోజులకి మళ్ళీ అందరూ స్నానం చేయించే భాగ్యం కల్పించారు. మళ్ళీ స్నానం చేయించోడికి మళ్ళీ కళలోనే విగ్రహం కనిపించింది. ఇప్పటికీ నేను ఎప్పుడు స్నానం చేయించిన విగ్రహాన్ని నేను మర్చిపోలేను. నాకు బాబా అంటే ఏంటో తెలియదండి. నేను గుంటా ఒకళ్ళు నన్ను షిరిడి తీసుకెళ్ళారండి. షిరిడి వెళ్ళి వచ్చాక నాకు చూడగానే బాబా గుడికి వెళ్తే అంతకుముందు సత్సంగం జరిగేదండి ఇక్కడ. నన్ను మా వీధిలో వాళ్ళు గుడికి రావచ్చు కదా అనేవారండి. ఏంట్లే గుడి అనుకునేదాన్ని అండి. నేను వచ్చేదాన్ని కాదండి. నాకు షిరిడి వెళ్ళాక అక్కడ బాబా ఒక అనుభవం ఇచ్చాడండి. గుడికి వెళ్ళాలి అనిపించేదండి నాకు. ఆ షిరిడి నుంచి వచ్చాక అప్పుడు గుడికి రావటం మొదలుపెట్టానండి. నాకు బాబా చెప్పలేనన్న అనుభవాలు ఇచ్చాడండి, చాలా ఇచ్చాడండి, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడండి. కానీ నాకు అనుభూతి మీతో చాలా ఉన్నాయని పంచుకోవాలంటేని నాకు బాబా అలా ఇస్తూనే ఉంటున్నాడండి, ఎప్పుడూ ఇస్తూనే ఉంటున్నాడు. నాకు అలా జరుగుతూనే ఉంది. మా పిల్లల విషయంలో కానివ్వండి, మా వారి విషయంలో కానీ, నా విషయంలో కానీ నేను ఏది అనుకున్నా అలా తీరుస్తూనే ఉన్నాడండి బాబా. మొన్న మధ్యన మా తమ్ముడికి ఒంట్లో బాగోలేదండి, బాగా ఎక్కువగా పెరాసిల్ కింద వచ్చిందండి.
కానీ చాలా ఇదిగా అయ్యాడండి. బాబా ఉన్నాడు, నీకు ఏమీ అవ్వదు, బాబా నిన్ను లేపుతాడు, పర్వాలేదు, నువ్వు బెంగ పెట్టుకోకు, మనం షిరిడి వెళ్దాం అందరం కలిసి అని హాస్పిటల్లోనే అనుకున్నానండి. వారం రోజులకి ఇంటికి పంపించేశాడండి బాబా. అంత సీరియస్ పొజిషన్లో చావు బతుకుల్లో ఉన్నాడండి. అయినా వారం రోజులకి ఇంటికి వచ్చేసామండి మేము. మాకు చాలా ఆనందకరమైన ఇచ్చాడండి బాబా. అదండి సాయి మాకు ఇంకా అలా అనుభవాలు ఇస్తూనే ఉన్నాడండి. నాకు చాలా అనుభవాలండి. అదండి సాయి టీవీ 2వ సంవత్సరం పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సాయి టీవీ మా సత్సంగం తరపున అందరి తరపున అండి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను మొదటిసారి షిరిడీకి వెళ్దామని చాలా ఆశగా ఉండేదండి. కొంతమంది వెళ్తున్నారండి, వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్దామని అనిపించినా కానీ మా ఆయన గారు ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఇలాగ వెళ్ళాలని పట్టానండి. పడితే ముందు రోజు తర్వాత రోజు వెళ్తున్నారండి. ముందు రోజే వెళ్ళు అయితే నువ్వు అన్నారండి. వెంటనే అప్పుడు గబగబా అన్నీ చదువుకుని షిరిడీకి వెళ్ళానండి. షిరిడీకి వెళ్ళాక నాకు అసలు అనే తలపోటు అది వచ్చిందండి. ఆ తలపోటు కానీ అంత ఆరోగ్యం చాలా బాగున్నదండి. నేను వెళ్ళొచ్చాక మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నానండి. ఇంకా మరి బాబా తీసుకెళ్ళలేదు, తీసుకెళ్తారండి ఎప్పుడో మరి. నాకేం తర్వాత మా అబ్బాయికి పెళ్ళి అయిందండి. అయ్యాక నాకు మనవడు కావాలని మనవడు పుట్టాక నేను సాయిబాబా పేరే పెట్టుకుంటాను అనుకున్నానండి. నాకు మనవడిని ఇచ్చాడండి సాయిబాబా. నాకు అదే సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ బాబాగారు ఎలాగా పరిచయం అంటే, మా వారికి కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు క్యారేజీ పట్టుకుని బస్ స్టాండ్లో నుంచున్నప్పుడు ఒకళ్ళు వచ్చి బాబాగారు ఫోటో ఇచ్చారు. అది ఎకరాల భద్రరాజు గారు శిష్యులు ఎవరో మొత్తం మీద వచ్చి ఇచ్చారండి. అప్పుడు పరిచయం బాబాగారు. అప్పటి నుంచి బాబాగారిని పూజిస్తూ ఉన్నాను. చాలా అనుభవాలు ఇచ్చారు కానీ చెప్పలేము. ఇదొక అనుభవం. ఆయనకు కాలు తగ్గాలని అప్పుడే కోరుకున్నాను బాబాగారిని. బాగా తగ్గిందండి, చాలా బాగుంది. అప్పటి నుంచి బాబాగారిని పూజిస్తున్నాను. 2009లో షిరిడి వెళ్ళాం. ఫస్ట్ సారి గురువుగారిని బాబాగారిని దర్శనం చేసుకుని అప్పటి నుంచి అలా సత్సంగానికి వస్తాం మొదలుపెట్టానమాట అండి. సచ్చరిత్ర పారాయణం చేసినప్పుడు ఇంకా 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 చేయాలనిపిస్తుంది అన్నమాట అండి. అదండి అనుభవం అంటే చెప్పలేము. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఇక్కడ గుడి కట్టిన కాడి నుంచి అంత ముందు నుంచి కూడా వెళ్తూ ఉండేదండి 2 రోజుని. ఈసారి కొంచెం ఆరోగ్యం తేడా వచ్చి లక్ష్మీవారం వస్తున్నానండి. నాకండి ఒకనాడండి దండం పెట్టుకున్నానండి. ఏంటి మనసులోనే ఏమని, నాకు ఆ పూర్తి ఆరోగ్యం ప్రసాదించు, శిరసబాబు తగ్గించు బాబా, నీకు బట్టలెట్టి భోజనం పెడతాను అన్నాను. మన్నాడికి ఏమైపోయింది ఆ బాధ తెలదండి. అది బాగా నాకు నమ్మకం. షిరిడి వెళ్ళండి. షిరిడి వెళ్తే అండి అందరూ పక్కతో వచ్చేసి నిదానంగా నెలనిచ్చారండి. దండలు ఎవరెవరిని ఏనిచ్చేవారు కదండి. అది నేను పట్టుకెళ్ళిన దండలో పాదాలు కాడ పోదండి పెట్టి వెళ్ళవద్దండి వేసారండి. అప్పటి నుంచి బాగా ఇష్టం అన్నమాట. ఏది కూడా బాబాకు పెడితేనే కానీ తిన్నట్టుగా చూస్తానండి. నా పేరు నారాయణమ్మ అండి. కొత్తూరు సత్సంగంలో 5 సంవత్సరాలు అయిందో 6 సంవత్సరాలు అయిందో అలాగే పువ్వులుగా వస్తామంటున్నానండి. నాకు ఏమీ లేదండి, బాగుందండి. నాకు ఆరోగ్యం బాగుందండి. ఎక్కడన్నా పడిపోయినా కాలైనా చెయ్యన్నా ఏమి ఇరిగిపోదండి. బాబాయే చూస్తున్నాడండి.